ఏదో పదవి ఇచ్చారు. ఆ పదవికి తగ్గట్టు మాట్లాడకపోతే పదవి బీకేస్తారు. ఏదో ఇచ్చారు పదవిగా శ్యామలా గారికి. గతంలో శ్రీరెడ్డి గారికి కూడా ఏదో నెల పేటీఎం డబ్బులు కొట్టారు. ఆమె ఏదో మాట్లాడింది. మళ్ళీ మొన్న ఆమె కూడా లొంగిపోయింది. అయ్యా నా తప్పు అయిపోయింది, నేను నా జీతం కూడా రాలేదు, నేను జీతం కోసం మాట్లాడాను. ఈ రోజారెడ్డి కూడా ఏదేదో మాట్లాడుతుంది. ఈ మాట్లాడే వాళ్ళకి అంత లేదు. ఇలాంటి వాళ్ళు మాట్లాడబట్టే కూటమికి ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉండాలి. వీళ్ళ మాటల వల్లే మన అతనికి 11 సీట్లు వచ్చినాయి. వీళ్ళ బూతులు వెళ్ళలేకే అసెంబ్లీలో అలాగే బయట. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా కారణం వీళ్ళ బూతులే. ఈ అంబటి రాంబాబు వీళ్ళంతా గంటల వీళ్ళ దెబ్బకే ఈ ఎమ్మెల్యేలను పెట్టుకొని ఆయనకి పిచ్చెక్కి ఓడిపోయాడు. మంచి ఎమ్మెల్యేలను పెట్టుకోమంటే ఆయన మళ్ళీ గెలిచేవాడేమో నాకు తెలిసి. ఇలాంటి ఎమ్మెల్యేలు ఈ బూతులు తిట్టేవాళ్ళు ఉన్నంతకాలం కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. అది జగన్మోహన్ రెడ్డిగా నష్టం. ఎందుకంటే వీళ్ళు తిడతానే ఉంటారు, ప్రజలు సేదరించుకుంటూనే ఉంటారు. వీళ్ళు వస్తే మళ్ళీ తిడతారా అని మళ్ళీ అసెంబ్లీ మొత్తం ఇప్పుడు అసెంబ్లీ ప్రశాంతంగా ఉంది. సంవత్సరం నుంచి ఎటువంటి బూత్ అనేది వినపడలే, ప్రశాంతంగా ఉంది. సమస్యల మీదనే చర్చించుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళు వస్తే ఏడ బూతులు తీసుకుంటారో, ఏడ కుస్తీ పడతారో, రారా చూసుకుందామని అసెంబ్లీలో రెచ్చిపోయి ఏడ మాట్లాడతారో, ఇవన్నీ మేము వెళ్ళలేవరని ఆయన అంటున్నారు. ఈ శ్యామల కానీ, శ్రీరెడ్డి కానీ, రోజారెడ్డి కానీ ఇలాగే మాట్లాడండి, ఇబ్బంది లేదు. వీళ్ళని అందుకే అరెస్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే వీళ్ళని అలా వదిలేసి వీళ్ళు తిడతా ఉంటేనే అది కూటమి ప్రభుత్వానికి ఇంకో ఆశీస్సులు. ఇంకో 20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వీళ్ళు నోరు ఇలాగే ఉండాలి. కూటమి ప్రభుత్వం ఇంకో 20 సంవత్సరాలు అలాగే ఉండాలి.